హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్తో నిండిపోయింది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది ఇవాళ. అసలు ఒక రకంగా చెప్పాలంటే అడుగు తీసి అడుగు వేయడానికి వీలు లేకుండా అనమాట. మనకి ముందుగానే తెలుసు ట్రాఫిక్ ఉంటుందని తెలుసు, కానీ మరీ మనం ఎంత ట్రాఫిక్ ఉంటుంది అనుకోలేదు. ఆల్మోస్ట్ లైక్ ప్రయాగ్రాజ్కి 60 కిలోమీటర్స్ యువతలో మనం ట్రాఫిక్లో స్టక్ అయిపోయాం. సో ట్రాఫిక్ మెయిన్ రోడ్ మీద ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి మనం ఏంటంటే సర్వీస్ రోడ్లోకి వచ్చాం అనమాట. ఇక్కడ చూస్తే సర్వీస్ రోడ్డు కూడా ఫుల్గా బ్లాక్ అయిపోయింది. కన్ను చూపు మేడలో ఎటు చూసినా మనకి కార్లే కనిపిస్తున్నాయి. అసలు మెయిన్ డౌట్ ఏంటంటే అసలు ఇవాళ ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అవుతుందా లేదా, మనం ఇక్కడ నుంచి బయటపడగలమా లేదా అనేది ఒక పెద్ద డౌట్ అనమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ అసలు ఎంత టైం పడుతుందో. ప్రస్తుతం అయితే కొంచెం అడుగు మూవ్ అవుతుంది. సో ఇన్ని కిలోమీటర్లు మరి దాటుకొని మనం ప్రయాగ్రాజ్ దాకా పోవాలంటే రియల్లీ తలుచుకుంటేనే అసలు ఇంపాసిబుల్ ఏమో అనిపిస్తుంది. చూడాలి నెక్స్ట్ ఏమవుతుంది అనేది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వచ్చాము, కానీ ఇక్కడ చూస్తుంటే నిజంగా మళ్ళీ అదే పరిస్థితి అనమాట. ఎటు చూసినా కూడా కార్లు, కిలోమీటర్ తరబడి కార్లు కనిపిస్తున్నాయి. అసలు ఒక్కళ్ళు కూడా కొంచెం కూడా మూవ్ అవటానికి కూడా ప్లేస్ లేనంత ఇదిగా ఒకళ్ళనికి మాలో ఒకళ్ళు ఉన్నారనమాట. బంపర్ టు బంపర్ అని చెప్పచ్చు. అసలు ఏవి కూడా కదలటం లేదు. అయితే ఇంత యాంగ్జైటీలో కూడా ఒక మంచి ఓదార్పు ఏంటంటే ఈ యమునా నది అండి. యమునా నది చాలా బ్యూటిఫుల్గా ఫుల్గా ప్రవహిస్తూ ఉంది. చూస్తుంటేనే చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూడాలి అసలు ఇవాళ మనం అనుకున్న డెస్టినేషన్కి ప్రయాగ్రాజ్కి వెళ్ళగలుగుతామా లేదా, నాకైతే సందేహంగానే ఉంది. సో మేము ఇక ఏమని డిసైడ్ అయ్యామంటే ఇలానే పోతూ ఉంటే కష్టం అయిద్దేమో అని చెప్పి ఇక గూగుల్ తల్లిని నమ్ముకోవటం బెటర్ అనిపించింది మాకు. సో ఆల్టర్నేట్ రూట్స్ ఏమన్నా ఉండేమని చెప్పి వెతకటం ప్రారంభించాం అనమాట. లక్కీగా ఒక చిన్న రోడ్డు కనిపించింది అనమాట. సో ఏమనిపించింది అంటే లేట్ చేస్తే ఆ రోడ్డు కూడా బ్లాక్ అయిపోద్దేమో అనిపించింది. ఇంకా అసలు అందుకే ఇంకేమి ఆలోచించుకోండి ఆ దారిలోకి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. మనం అనుకుంటాం కదా ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందని, అలానే ఈ ఆలోచన కూడా ఈ రోడ్ ట్రిప్ని ఒక పెద్ద మలుపు తిప్పిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్ అండి. నిజంగా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. సో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జస్ట్ ప్రకృతిని తడుముకుంటూ చిన్న గ్రామాల్లో నుండి వెళ్తూ ఉంటే, అంటే ఇది చూడటం కాదు కానీ యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. నిజంగా చాలా బాగుంటుంది అనమాట. అయితే ఒకటేంటంటే ఇక్కడ చాలా చిన్న రోడ్డు అయిపోవటం వలన ఇక్కడ ఓవర్టేక్ చేయడానికి అవకాశం లేదు. అట్లానే చాలా చోట్ల కూడా రోడ్డు నిండా రాళ్ళన్నీ కూడా పైకి తేలి కనిపిస్తున్నాయి. ఇంకా అసలు ఇంకొక చెప్పాలంటే ముళ్ళ కంచెలు ఇవన్నీ కూడా రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇన్ని ఉన్నా కూడా బట్ స్టిల్ ఎందుకో తెలియదు కానీ ఆ వాతావరణం చాలా బాగుంది. నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంది. పైపెచ్చి అది మార్నింగ్ టైం. సో మార్నింగ్ టైం ఇన్ ద సెన్స్ మరీ సన్ రైజ్ టైం అని చెప్పాను కానీ ఇట్స్ అరౌండ్ 9 o'clock ఆ టైం అనమాట. 9 to 9:30. సో చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్. ఇక్కడ చూస్తే ఒక పెద్ద రావి చెట్టు కనిపించింది, ప్లస్ 3 సైడ్లు రోడ్లు కనిపిస్తున్నాయి, పెద్ద చెరువు కనిపించింది. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అక్కడేమో పక్కనే ఒక ఆవాల తోట ఉంది. ఆ తోట కూడా మొత్తం ఎల్లో కలర్లో ఫ్లవర్స్, అంతా చాలా బాగుంది అనమాట.
సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాం. మళ్ళీ ఈ గతుకులు ఇవన్నీ మొత్తం కూడా గతుకులమయంగా ఉంది. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి, బట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రియలీ లవ్లీ అనమాట. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా జనాలు కానీ పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా సెంటర్స్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ గ్రూపులుగా రిలాక్స్డ్గా ఉన్నారు. చాలా కూల్గా ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ లెఫ్ట్ తిరిగామో ఈ రోడ్ అయితే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఒక సైడ్ ఏమో యమునా నదికి సంబంధించిన కాలువ ఫ్లో అవుతూ ఉంది, ఇంకో సైడ్ ఏమో పొలాలు ఉన్నాయి. మధ్యలోనేమో ఆ పొలాలకి గాను ఇటు కాలువకి మధ్యలో ఒక సన్నని రోడ్డు ఉందన్నమాట. నిజం చెప్పాలంటే అసలు ఈ విలేజెస్ కానీ లేకపోతే ఈ సీనరీస్ కానీ ఇవన్నీ కూడా ప్యూర్లీ రస్టిక్ అండ్ అమేజింగ్ అండి. ప్యూర్లీ రస్టిక్ అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక 30-40 years బ్యాక్ మన ఏరియాలో 30-40 అని కూడా చెప్పలేం, కానీ ఇంకా ఓల్డెన్ డేస్ అనుకోవచ్చు అనమాట. అంత స్వచ్ఛత కనిపిస్తుంది ఇక్కడ. వాతావరణంలో అట్లానే ఉంది. నిజంగా ఈ పీపుల్ చాలా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే రెండు పవిత్రమైన నదులు ఫిజికల్గా కనిపిస్తున్నాయి మనకి. యమునా నది కనిపిస్తుంది, తర్వాత గంగా నది కనిపిస్తుంది, అంతర్లీనంగా సరస్వతి నది ప్రవహిస్తుంది. సో ఇన్ని నదులు కలయికతో ఉన్నటువంటి ఈ ప్లేస్ నిజంగా ఇక్కడ ఉండే పీపుల్ కానీ లేకపోతే ఈ ప్రదేశం కానీ, దీస్ పీపుల్ ఆర్ రియలీ బ్లెస్డ్ సోల్స్ అని చెప్పొచ్చు అనమాట. వాతావరణం అయితే నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ. ఈ గొర్రెలను చూస్తుంటే మనకు నిజంగా సిటీ లైఫ్ గుర్తొస్తుందండి. మనం కనుక ట్రాఫిక్లో పడి ఈ గొర్రెల్లో తలంచుకొని తిరుగుతూ ఉంటాం కదా, సేమ్ అదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేబీ అంటే వీటికి సీక్రెట్ తెలిసేమో అనిపిస్తుంది. యు ఆర్ సేఫ్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద క్రౌడ్ అంటాం కదా, గుంపులో ఉన్నంత వరకు నువ్వు సేఫ్గా ఉంటావు అన్నట్టు. సో అలానే తలకాయ ఉంచుకొని ఆ గొర్రెలు అలా వెళ్ళిపోతున్నాయి. మనం కూడా సిటీ వదిలిపెట్టి త్వరగా బయటికి రావడానికి ట్రై చేయం, కానీ నిజంగా ఎక్స్ప్లోర్ చేస్తే దట్స్ వేర్ ద రియల్ లైఫ్ ఈజ్. ఇంతకు ముందు వీడియోలో మనం హైవేలో ఫారెస్ట్ల మధ్య గుండా కొండలను తొలిచేసిన రోడ్డు మీద ప్రయాణం, అదంతా ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి అనుభూతి అనుకున్నాం కదా. అలానే ఈ డీవియేషన్ రూట్ కూడా నిజంగా చాలా మంచి ఆహ్లాదకరమైన అనుభూతిని ఇచ్చింది.
సో ఈ ట్రిప్లో ఇంతకన్నా మనం ఏం కోరుకుంటాం చెప్పండి. సో ఉత్తరప్రదేశ్ దర్శన యాత్ర మనం ఇక్కడ ఎప్పుడైతే మెయిన్ రోడ్ ఎక్కుతాం అక్కడితో ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కటి మీరు వెయిట్ చేయాలి, నెక్స్ట్ వీడియోలో మనం కుంభమేళాలో మనం విజిట్ చేసిన అఖాడాలు, త్రివేణి సంగమం, అక్కడ ఘాట్లు, పంటూన్ బ్రిడ్జెస్, ఆ వివరాలన్నీ కూడా చూద్దాం. సో డోంట్ మిస్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. హర హర శంభో శంకర. ఓం నమ శివాయ.